ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం హామీ నెరవేర్చింది. గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం అమలు చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక మంచి హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా ఇసుకిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇల్లు కట్టుకునే పేదలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు సహజ వనరులైనటువంటి ఇసుకని గత ప్రభుత్వం అప్పనంగా దోచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఇసుక బంగారంలా చాలా పేద ప్రజలకు దూరం అయిపోయింది. కానీ ఈరోజు పేదలకి ఒక ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీ మాత్రమే భరించి ఇసుకని ఉచితంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు. అంటే గతంలో కూడా ఇలా ఇచ్చినందువలన 40 లక్షల మంది కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి న్యాయం జరిగింది, పేద ప్రజలకి న్యాయం జరిగింది చంద్రబాబు గారు ఇచ్చినందువలన. చంద్రబాబు గారు ఉచిత ఇసుకిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అభినందించి దాన్ని అనుసరించాల్సింది పోయి ఉచిత ఇసుక ఇచ్చిన చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ఏమయ్యా, ఉచిత ఇసుక ఉచితంగా ఇస్తే నేరమా? చంద్రబాబు గారు ఉచితంగా ఇసుకిస్తే దాంట్లో తప్పేంటి? ఆయన మీద ఎందుకు కేసులు బుక్ చేసే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోపిడీ చేయలేదనా? జగన్మోహన్ రెడ్డి లాగా వేల కోట్లు దోచుకోలేదనా ఇసుక అడ్డం పెట్టి? ఆ రోజు చంద్రబాబు గారి మీద ఇసుక విధానం మీద, ఉచిత ఇసుక విధానం మీద తప్పుడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ విధంగా ఇసుక డంపులు చేసి నిల్వ ఉంచి అక్రమంగా దోచుకున్నారు, బ్లాక్ మార్కెట్లు అమ్మారు. ఇది వాళ్ళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఈ రోజు ఇదే ఇసుక నిల్వల్ని మొత్తం పేదలకి పంచేస్తున్నాము. మొత్తం రూపాయి తీసుకోకుండా ఓన్లీ వాళ్ళ లోడింగ్ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులే వాళ్ళు భరించాలి. ఇసుక అంతా ఉచితంగా ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది. ఈరోజు వేల కోట్లు దోచుకున్నాడు. సహజ వనరుల్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు భవిష్యత్తులో కూడా క్షమించరు. సహజసిద్ధమైనటువంటి వనరులు మనకు వచ్చే ఇసుక, దీన్ని కూడా అక్రమ వ్యాపారం చేసి జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నాడు. ఆ విధంగా సుమారు 50,000 కోట్లు పైగా దోచుకున్నాడని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు ఇసుకని బ్లాక్ మార్కెట్లో అమ్మినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, వేల కోట్లు దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు మళ్ళీ గతంలో ఇచ్చిన విధంగా మళ్ళీ చంద్రబాబు గారి ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. ఈరోజు ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ప్రజలందరూ హర్షిస్తున్నారు. 40 లక్షల మంది కార్మికులకి, మళ్ళీ భవన నిర్మాణ కార్మికులకి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మేలు జరుగుతోంది, లబ్ధి జరుగుతోంది. ఈరోజు అందుకే ప్రతి చోట భవన నిర్మాణ కార్మికులు ముందుకు వచ్చి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఈరోజు ప్రజల్లో ఒక ఆనందం, భవన నిర్మాణ కార్మికులు ఒక ఆనందం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్రమాలకు ఆస్కారం లేకుండా చేస్తాం. ఏ మాత్రం అక్రమాలకి, అవినీతికి ఆస్కారం లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తాం ఈ విధానాన్ని. ఎక్కడైనా సరే ఆరోపణలు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. అవినీతి ఆరోపణలు వస్తే ఎక్కడ ఉపేక్షించేది లేదు. పేదవాడికి న్యాయం చేయటం, పేదలకు ఉచితంగా ఇసుక అందటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు కార్మికులు ఇంత ఆనందంగా ఉంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు సుమారు 6 నెలల పాటు అసలు ఇసుక అనేది ఇవ్వకుండా చేసి బ్లాక్ మార్కెట్లో డిమాండ్ పెంచుకొని ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకి కారకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అదే ఉచిత ఇసుక ఇచ్చి రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలనకి, చంద్రబాబు గారి పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఈ ఇసుక విధానాన్ని సమగ్రంగా ప్రతి నియోజకవర్గంలో అమలు చేస్తాం.
చంద్రబాబు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం.